ఇప్పుడు సముద్రంలో నీళ్ళు అలా ఉప్పుగా ఎందుకు ఉన్నాయి ఎవరు తెలుసు చెప్పండి. ఎందుకు సముద్రం నీళ్ళు మనకి మంచి నీళ్ళ లేవు, ఎందుకు ఉప్పుగా ఉన్నాయి, రోజు ఎందుకు సూర్యుడు వస్తున్నాడు, నైట్ ఎందుకు చంద్రుడు వస్తున్నాడు, తిదివార నక్షత్రాలు ఎలా మారుతూ ఉన్నాయి, గ్రహాలు ఎలా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ అడగండి, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంకా క్లారిటీ కావాలనుకుంటే మీకు వీడియోస్ సజెస్ట్ చేస్తాను. సో వాళ్ళ వీడియోస్ చూడండి, క్లారిటీగా ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అల్టిమేట్ గా నా వీడియోస్ చూసి మీరు నేర్చుకోవాలని ఏమి ఉండదు కదా. సో మీకు ఎలాగైనా దీని గురించి తెలియాలి, నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు ఇది పెట్టడం జరుగుతుంది అనమాట అండి. సో దీన్ని డిఫరెన్స్ గా తీసుకుని వేరే ఛానల్స్ చూసినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. సో దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్తోత్రం చెప్పుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈ రోజు డే 3 అనమాట. సో డే 4 ఇది. డే 4 లో దక్షిణామూర్తి స్తోత్రం, అలాగే దక్షిణామూర్తిలో ఉన్న ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ తో పాటు ఈ స్తోత్రం కాకుండా అసలు దక్షిణామూర్తి స్వరూపం ఎలా ఉంటుందో కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాము ఈ వీడియోస్ తో పాటే. అలాగే నా లైఫ్ లో జరిగే చిన్న ఒక ఏమంటారు ఆయన చేసే ఎన్నో లీలలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీ స్తోత్రం చదివిన మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది నా కామెంట్ సెక్షన్ తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. యాజ్ యూజువల్ నేను చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధింగ శూన్యం విదుః శ్రీబాల అండజడోమాసమితి భ్రాంతాం వృషంవాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే రాహుగ్రస్త దివాకరేంద్రశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కర్ణోపసంహరణతో యోగుప్తుపమాన్ ప్రాగత్స్వాత్ సమితి ప్రభోర సమయేయ ప్రజ్ఞ విజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. సో ఇలా ఒక్కొక్క స్తోత్రంలో దక్షిణామూర్తి గురించి తెలుసుకుంటే మీకు ఎలా అనిపిస్తుందండి? నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా మనం దీని అర్థం తెలుసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా, మనలో ఉన్న ఈ యొక్క ఆత్మ జ్యోతిని ఎలా బయటకు ప్రకాశించాలో తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి అంటే అందరికీ మన దేహమే చాలా అపేక్ష ఉంటుంది అనమాట. ఇదే శాశ్వతము, నేనే శాశ్వతము, నా బాడీ శాశ్వతం. ఈ రోజు మన స్కిన్ ఇలా ఉంది, తర్వాత ఎలా అవుతుంది మనకు తెలియదు. మన చర్మం అనేది మనకి వయసు పెరిగే కొద్దికి దాని యొక్క సహజత్వము ఆ యొక్క కోమలత్వం తగ్గిపోతూ ఉంటుంది కదా. సో అదే విధంగా లైక్ ఇలాగా దేహంలో అపీంద్రియానికి చాలా బుద్ధి శూన్యం విదుః అంటే ఈ ప్రపంచం అంతా ఏం లేదు, శూన్యం అని భావిస్తూ ఉంటాం. లైక్ మొత్తం అంతా దేవుడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటుంది అసలు దేవుడే లేడు, ఏమీ లేదు, అంతా శూన్యము అని అలా అనిపిస్తూ ఉంటుంది కదా. సో మనకి దేవుడు కనిపించినంత మాత్రాన మనలో దేవుడు లేడు అంటే అది కరెక్ట్ కాదు. సో అలాగే ఈ యొక్క పాంచభౌతికమైన శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం మీద వ్యామోహం పెంచుకుని ఇదే నేను అని నా చుట్టూ ఉన్న వాళ్ళు అలా అనుకుంటూ ఉంటాం కదా. తర్వాత ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మన అల్టిమేట్ గా మన గోల్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్తాము, ఎలా చేరుకుంటాము, కేవలం పరమాత్మ దగ్గర మాత్రమే చేరుకుంటాం అనమాట. సో చాలా ఇది ఇన్డెప్త్ గా వెళ్తే మన దక్షిణామూర్తి స్తోత్రం ఇన్డెప్త్ గా వెళ్తే నిజంగా మన లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్క లైక్ నేను అహం అని ఉంటారు కదా, అవన్నీ కూడా మనకి ఇందులో తొలగిపోతాయి అనమాట. అందుకే ఈ స్తోత్రం అంత ఇంపార్టెంట్ అనమాట అండి. స్త్రీ బాల అండ జడోపమ అంటే చిన్నపిల్లల్లాగా, అలాగే ఏదో పసిపిల్లలాగా మనం అనుకుంటూ ఉంటాం. లైక్ పిచ్చి వాళ్ళ మనం చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే పిచ్చి వల్ల మనం భావిస్తూ ఉంటాం అనమాట. లైక్ ఏంటంటే ఈ యొక్క ప్రపంచంలో ఏం లేదు, అంతా నాదే, అంతా నేనే క్రియేట్ చేశాను అని మనం విరవిగిపోతూ ఉంటాం. కానీ మనకి తెలియకుండానే మనం ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సముద్రంలో నీళ్ళు అలా ఉప్పుగా ఎందుకు ఉన్నాయి ఎవరు తెలుసు చెప్పండి. ఎందుకు సముద్రం నీళ్ళు మనకి మంచి నీళ్ళ లేవు, ఎందుకు ఉప్పుగా ఉన్నాయి, రోజు ఎందుకు సూర్యుడు వస్తున్నాడు, నైట్ ఎందుకు చంద్రుడు వస్తున్నాడు, తిదివార నక్షత్రాలు ఎలా మారుతూ ఉన్నాయి, గ్రహాలు ఎలా వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చేయట్లేదు కదా, ఏదో ఎనర్జీ అనేది ఒకటి ఉంది, అదే మొత్తం నడిపిస్తుంది. అది నేదర్ బి గాడ్ ఆర్ సమ్ అదర్ ఎల్స్, ఏదైనా కావచ్చు. కానీ ఈ ప్రపంచం అంతా కూడా ఒక జ్ఞానం జ్యోతి అనేది నడిపిస్తుంది అనమాట. ఆ జ్యోతి ఎవరొక సాక్షాత్ పరమాత్మ రూపమే. ఆ పరమాత్మ ఎవరొక దక్షిణామూర్తి అని చెప్పేసి మనకి ఈ స్తోత్రంలో అర్థమవుతుంది అనమాట. మాయాశక్తి విలాస కలిపి మహావ్యామోహ సంహారిణి అంటే ఏంటి అంటే ఇలాంటి మాయాశక్తి అంటే ఆయన శక్తి ద్వారా ఎలా అవుతుందంటే ఈ యొక్క మాయ ఏదైతే మనం మాయలో ఉండిపోతామో, ఈ జగత్ అంతా ఏం లేదు, అంత బుల్షెట్ అని మాయలో మనం ఉండిపోతూ ఉంటామో, అలాంటి మాయని సంహరించి ఏకైక మూర్తి ఎవరంటే దక్షిణామూర్తి అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అలాంటి దక్షిణామూర్తి స్వరూపాన్ని నేను నమస్కరించున్నాను అని చెప్పేసి ఈ యొక్క 4th స్టాంజలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. 5th దాంట్లోకి వెళ్తే రాహుగ్రస్త దివాకరేంద్ర దృశ్యం ఎలాగైతే మనకి చంద్రగ్రహణము సూర్యగ్రహణం పట్టినప్పుడు రాహువు ఎలాగైతే ఒక సూర్యుడిని మింగేస్తూ ఉంటుందో మనం అనుకుంటూ ఉంటాం, చంద్రసూర్యుడు వెళ్ళిపోయారు, రాహు మింగేసిన మనం అనుకుంటూ ఉంటాం. కానీ మరుసటి రోజు అదే కాంతితో అదే వెలుగుతో ఇద్దరు కూడా మనకి బయటకు వస్తూ ఉంటారు. ఒక్కసారి కనుక మనకి పరమాత్మ కనిపించలేదని చెప్పేసి ఆయన మొత్తానికి లేడు అని కొట్టిపడడానికి లేదనమాట.
సో ఇలాగా ఈ యొక్క ప్రపంచంలో మనకి ఎలా ఉంటుందంటే ఆ వెలుగు సంథింగ్ ఒక ఎనర్జీ అయితే ఉందని మనం అందరం నమ్ముతూ ఉంటాం. అది కనిపించినంత మాత్రం లేదు అని అంటే మనం ప్రూవ్ చేయలేం. కాబట్టి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే రాహుకు శివాగ్రహం మాయ సమాచారణ సన్మాత కనుప సంబంధంతో యోగు సుచుప్త పుమాన్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనం నిద్రపోతూ ఉంటాం జాగ్రత్త చేతిలో ఉంటాం అంటే మన బాడీ అనేది పని చేయకుండా మనం పడుకుంటూ ఉంటాం కదా, నైట్ టైమ్స్ పడుకుంటూ ఉంటాం, మార్నింగ్ లేస్తూ ఉంటాం. సో అలాగా నిద్ర సమయంలో మనం అంతా కూడా ఈశ్వర స్వరూపం అనమాట. ఎలాగైతే పరమేశ్వరుడు ధ్యాన ముద్రలో అలా నిద్రిస్తూ ఉంటాడో పడుకున్నవాడు ఈశ్వరుతో సమానం అనమాట అండి. మనం లేచి అంటే జనరల్ గా మనం నైట్ టైం పడుకున్నప్పుడు ఈశ్వర అని నామంతో పడుకుంటాం అనమాట. మార్నింగ్ లేవగానే హరి అని నామంతో లేస్తూ ఉంటాం. ఈ హరి ఈశ్వర లైక్ మనం తిరుగుతూ అలా ఉంటే మనకి హరి అని మనం భావిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం బాడీని రెస్ట్ అయిపోయిందో దాన్ని ఈశ్వర స్వరూపంగా భావిస్తూ ఉంటాం అనమాట. సో అందుకే ఇక్కడ ఏం అర్థమవుతుంది, సన్మాత కడోపమతో యోగశుద్ధమాన్ అంటే ఇక్కడ స్వామి యొక్క ఒక అనుభూతి ఎలా ఉంటుంది, స్వామితో మనం ఎలా ఉంటుంది, దక్షిణమూర్తి ఎలా ఉంటుందంటే మన జాగృతిలో ఉన్నా కూడా మనకి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే కేవలం మనకి ఆ స్వామి యొక్క అనుగ్రహం, ఆయన చేసే లీలా అంటారు బట్టి ఇదంతా కూడా మనం ఎలా పడుకుంటున్నాం, మార్నింగ్ ఎలా లేస్తాము అవన్నీ కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ఒక శక్తి నడిపిస్తుంది. ఆ శక్తి ఎవరొక దక్షిణమూర్తి అని చెప్పి చెప్తున్నారు అనమాట అండి. సో మనకి ఇలాగా తెలియాలి అంటే నైట్ పడుకుంటాం, మార్నింగ్ ఎలా చేస్తామో మనకు తెలియదు అనమాట. సో ఇలా ఒక ఎనర్జీ అని మనం నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీ ఎవరో కాదు, కేవలం మనకి మహాస్వరూపమైన దక్షిణామూర్తి స్వరూపం అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది అనమాట అండి. సో ఇలా వీడియోస్ మనకి ఎన్నో వస్తూ ఉంటాయి. అసలు నిజం చెప్పాలంటే దక్షిణామూర్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో ఆల్రెడీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంట్రడక్షన్ వీడియోలో కాదు, అంతగానో ముందు ఒక వీడియో చేసుకున్నాం, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆయన ఒక కుడి చెవుకి మనకి ఒక కుండలో ఉంటుంది, ఎడం చెవుకి తాటంకి ఉంటుంది అనమాట. ఎందుకంటే దక్షిణామ స్వరూపం మనకి కేవలం ఆ స్వామి ఒక్కళ్ళే ఉన్నారు, అమ్మవారి పక్కలేమో మనం అనుకుంటూ ఉంటాం. కానీ దక్షిణ స్వరూపంలో కూడా మనకి అర్ధనాశత్వం కనిపిస్తుంది అనమాట. ఎడం వైపు అంతా మనకి అమ్మవారు యొక్క అలంకరణ కనిపిస్తుంది, కుడివైపు అంతా కూడా మనకి స్వామివారి అలంకరణ కనిపిస్తుంది. కాబట్టి మీకు పక్కన ఫోటో ఇస్తాను, ఫోటోలో చూడండి దక్షిణ స్వరూపం ఎలా ఉంటుందని మీకు అర్థమవుతుంది అనమాట. ఎడం వైపు స్వామి అంతా కూడా అమ్మవారికి స్వరూపం కనిపిస్తుంది, అక్కడ ఆయన తాటంగం పెట్టుకుంటాడు, కుడివైపు ఏమో ఆయన వచ్చేసి కుండలం పెట్టుకుంటాడు అనమాట. సో ఒకరు క్లారిటీగా అబ్జర్వ్ చేసి దక్షిణమూర్తి కనుక ఉపాసన చేయగలిగితే మీ లైఫ్ లో ప్రతి ఒక్క మిరాకిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈవెన్ నాకు కూడా ఈ శ్లోకం గురించి తెలియదు అనమాట. నేను నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు నాకు ఈ శ్లోకం తెలియదు. ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ లోకి వచ్చానో అప్పుడు ఈ చాగంటి కోటేశ్వర గారు దక్షిణమూర్తి స్తోత్రం పెట్టుకోవడం, అలా డైలీ కొంచెం చేయడం స్టార్ట్ అయింది అనమాట. అప్పటి నుంచి నా లైఫ్ లో ఎన్నో మిరాకిల్స్ చూశాను. అలాగే మా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళ లైఫ్ లో ఎన్నో మిరాకిల్స్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారనమాట. సో ఈ స్తోత్రం కనుక మనం పట్టుకుని అలా ఆయన కాళ్ళు పట్టుకుని ఉంటే చక్కగా దక్షిణమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా మనం పొందుతామండి. ఇప్పటికి మళ్ళీ చెప్తాను, శివాలయంలో దక్షిణం వైపు దక్షిణామూర్తి ఉంటారు. ఖచ్చితంగా ఆయన దగ్గర కూర్చుని 1-2 నిమిషాలైనా కూర్చుని వెళ్ళండి, నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతాం అనమాట. మనం తిరిగేస్తూ ఉంటాం, పట్టించుకోకుండా ఉంటాం, కానీ అక్కడే మనకి ఒక పాజిటివిటీ అంతా కూడా దాగి ఉంటుంది. దక్షిణం వైపు దక్షిణామూర్తి ఉంటారు. ఆయన ముందు ఒక్క నిమిషం కూర్చోడానికి వెళ్ళకపోతే నుంచుని వెళ్ళినా కూడా చాలా మంచిది అనమాట. ఆయన చూస్తూ అలా మనం 1-2 నిమిషాలు గడిపినా కూడా మనకి అద్భుతమైన ఎనర్జీ మనం జనరేట్ చేసుకోగలుగుతాం అనమాట అండి. సో నాకు ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, నేను ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసాను నాకు క్లారిటీ లేదు. బట్ నాకు తెలిసి ఈ స్తోత్రం చేయడం వల్ల తెలిసినా కూడా స్తోత్రం చదివితే మనకి ఒక ఫలితం పొందుతాం. కాబట్టి తెలిసి చదివితే ఇంకొంచెం ఎక్కువ ఫలితం వస్తుంది. సో నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ అడగండి, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంకా క్లారిటీ కావాలనుకుంటే మీకు వీడియోస్ సజెస్ట్ చేస్తాను. సో వాళ్ళ వీడియోస్ చూడండి, క్లారిటీగా ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అల్టిమేట్ గా నా వీడియోస్ చూసి మీరు నేర్చుకోవాలని ఏమి ఉండదు కదా. సో మీకు ఎలాగైనా దీని గురించి తెలియాలి, నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు ఇది పెట్టడం జరుగుతుంది అనమాట అండి. సో దీన్ని డిఫరెన్స్ గా తీసుకుని వేరే ఛానల్స్ చూసినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. సో శ్రీమాత్రే నమః. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుంటాను. దక్షిణామూర్తయే నమః, శ్రీ గురుమూర్తయే నమః.